ఈ 101వ కీర్తనలో 6వ వాక్యం నుంచి 7వ వాక్యం వరకు, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. ఈ వాక్యంలో మీకు ఏమర్థమవుతుంది? నా యొద్ద నివసించాలంటే నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. నిర్దోష మార్గమందు నడిచేవాళ్ళు ఉంటే వారు పరిచారకులు అవుతారు. పరిచారకులు ఏంటంటే వాక్య పరిచయం చేసేవాళ్ళు. కానీ నిర్దోష మార్గం ఏంటంటే పాపము లేని విధానంలో పరిచారకులు అవుతారు. పరిచారకులు మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు. ఒక్క భాగమే తీసుకుంటా. ఇందులో ఒకటే భాగం, ఒక భాగం తీసుకుంటున్నాను. నమ్మకస్తులు. మీకు ప్రశ్న అడుగుతున్నాను, మీలో నమ్మకస్తులు ఎంతమంది? దేవునికి నమ్మకస్తులు అంటే మొదట దైవ సేవకుడికి నమ్మకస్తులుగా ఉండాలి, పాస్టర్కి నమ్మకస్తులై ఉండాలి. ఒకటి ధనం విషయం నమ్మకంగా ఉండాలి, రెండోది స్త్రీ విషయం నమ్మకంగా ఉండాలి. స్త్రీ అంటే భార్య కాదు, వేరే స్త్రీల విషయంలో నమ్మకంగా ఉండాలి. పాస్టర్ కళ్ళకి కనపడకుండా మనం ఎంత పాపం చేసినా సరే దేవుని కన్ను ప్రతి ఒక్కరిని చర్చ చేస్తున్నది. భూమి మీద ఉన్న ప్రతి మనిషిని, హిందూ అని ముస్లిం అని కాదు, క్రైస్తవుడని కాదు, అందరినీ దేవుని కన్ను వెతుకుతూ ఉంటుంది. ఎవడ నిర్దోష మార్గంలో ఉన్నాడు, ఎవడ నమ్మకస్తుడిగా ఉన్నాడు అని దేవుని కన్ను నిత్యము వెతుకుతూ ఉంటుంది. అందులో పాస్టర్లు కూడా దొరుకుతారు. వాళ్ళు అందరికి కనపడేటట్టుగా తెల్లటి బట్టలు కట్టుకొని పాస్టర్లాగా ఉంటారు. అందరికి కనపడేటట్టుగా మంచివారికి కనపడతారు జనాలకి. పాపం వాళ్ళకి తెలియదు కదా, అంతరంగ పాపాలు వాళ్ళకి తెలియవు కదా. అందుకని ఆ అంతరంగ పాపముల విషయంలో దొరికిపోతారు సేవకులు కూడా. ఒకటి నమ్మకస్తులంటే ఒకటి ధనం విషయంలో, ధనం దేవుని సేవకి ఇచ్చే విషయంలో నమ్రత కావాలి. నిన్ను నమ్మే విధంగా దేవుడు ఉండాలి, నన్ను నమ్మే విధంగా దేవుడు ఉండాలి. మన నమ్మిన విషయంలో నమ్రత కలిగి ఉండాలి. దేవుని నమ్ముట, దేవుడు నిన్ను నమ్మాలి. నిన్ను నమ్మటం అంటే ఏంటి? నువ్వు దేవుని నమ్ముతున్నావు, కానీ నిన్ను దేవుడు నమ్మాలి కదా. కానీ మనకైతే ఇందిరాగాంధీ తెలుసు. ఎందుకని? ఆ మొక్కతే కనపడుతుంది. అట్లా ఒక ఇందిరాగాంధీ అని ఒక్కటే కానొస్తుంది మనిషి, కానీ ఆమెకి నువ్వు తెలీదు. 10 లక్షల మీటింగ్ జనం మధ్య వస్తుంది, అర్ధగంట మాట్లాడి పోతుంది. కానీ దేవుడికి అలా కాదు. దేవుడికి ప్రతి దైవమునకు ప్రతి ఒక్క వ్యక్తి తెలుసును. ఆయన కన్ను చర్చిస్తుంటుంది, స్కాన్ చేస్తూ ఉంటుంది నిరంతరము. ఇక్కడ గమనించండి, నేను దేవునికి నమ్మకంగా ఉన్నానా? 2 విషయాలు అని చెప్పాను. ఒకటి, స్త్రీ భార్య కాదు, నీ భార్య నీ ఇష్టం, నీ భర్త నీ ఇష్టం, అది వేరే విషయం. వేరే స్త్రీల విషయంలో నమ్రత, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, అది కోల్పోతే నమ్మకం పోయినట్టే. స్త్రీల విషయంలో దేవుడు నిన్ను నమ్మడం ఒకటి. ధనం దేవుని పరిసరికి ఇచ్చే విషయంలో నమ్రతని కనపరచాలి. ఈ 2 విషయాల్లో మూడోది కూడా చెప్పాడు, కానీ అది మనకు వర్తించదు. కళ్ళు దాగొచ్చి చర్చిలో కూర్చుంటారు. కళ్ళు దాగొచ్చి వైన్ అంటారు. కళ్ళు కాదు కానీ ఈ బాటిల్స్ ఉంటాయి చూడు, క్వార్టర్స్, వాటిని వైన్ అంటారు. అది మూడోది. ఈ 3 విషయాల్లో దేవుడు నిన్ను నమ్మాలి. నమ్మటం అంటే ఏంటి?
నమ్మటం అంటే ఏంటి? నువ్వు దేవుని నమ్ముకున్నావు, నేను ఎంతో భక్తితో ఉన్నాను, చక్కగా ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నిన్ను ఎంతవరకు దేవుడు నమ్మాడు అది కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే కొందరు జనవరి రోజు వచ్చేసరికి నిండిపోతున్నారు, మరలా మిగతా ఆదివారాలు వచ్చేసరికి నిండట్లేదు, మరలా ఈ గొలుసు ప్రార్థన వచ్చేసరికి కనపడతారు. అసలు వీళ్ళకి దైవభక్తి ఉన్నదా లేదా, విశ్వాసం ఉందా లేదా? నాకే ప్రశ్న వస్తుంది. భక్తిపరులా కాదా, విశ్వాసులా కాదా? నా దగ్గర బాప్తిసం పొందుతున్నారు, ఎవరు సేవకుడు పిలుచుకొని వాళ్ళ ఊర్లోనే బల్ల పెట్టుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లోనే బల్ల పెట్టుకుంటున్నారు. అదేం రోగం? బాప్తిసం నేను ఇస్తానని చెప్పానా? నీ మనసే మారలేదు, నీ హృదయమే మారలేదు, ఎందుకమ్మా నీకు బాప్తిసం? బాప్తిసం పొందితే నువ్వు పరలోకం చేరుతావా? హృదయం మారాలా మొదట. హృదయం పూర్తిగా మార్పు వస్తే అప్పుడు బాప్తిసం పొందినా దానికి రక్షణ పొందాను, లోకం అంతా పొందట్లేదు. నేను రక్షణ పొందాను, మందిరానికి తప్పగా హాజరవ్వాలని ఒకటి ఉండాలి. దాని విషయంలో సేవకుడు నిన్ను నమ్మే విధంగా ఉండాలి, సేవకుడు నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఈ యొక్క మత్తయి శుభవార్తలో, మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 14వ వచనం నుంచి, మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి 30వ వచనం వరకు ఏం రాసి ఉందంటే, ముగ్గురు వ్యక్తుల గురించి రాసి ఉంది. ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తికి 5 దేనారాలు ఇచ్చాడు, మరొక వ్యక్తికి 2 దేనారాలు ఇచ్చాడు, ఇంకొక వ్యక్తికి 1 దేనారం ఇచ్చాడు. ఇక దేనారం అంటే ఆ దినాలలో ఒకరోజు కైకిలు అయి ఉంటుంది, కూలి అయి ఉంటుంది, పౌను పని చేయాలి. ఆ దినాలలో కైకిలి ఒక దినం నాకు సరిపోను ఆదాయం. ముగ్గురికి 3 భాగాలు చేశాడు కదా. ఆ 14వ వచనం నుంచి 30 వరకు మీరు చదువుకోనండి. దానిలో ఏముందంటే, ముగ్గురికి 3 రకాల క్యాష్ ఇచ్చాడు. ఆయన దూరదేశిపోయాడు, దూరదేశం నుంచి మరల వచ్చాడు, ముగ్గురిని లెక్క అడిగితే అందులో 5 తీసుకున్న ఆయన మరొక 5 సంపాదించి 10 దేనారాలు తీసుకుపోయి యజమానుడికి ఇచ్చాడు. మరొక ఆయన 2 దేనారాలు తీసుకున్నవాడు మరొక 2 సంపాదించి 4 దేనారాలు తీసుకొచ్చి యజమానుడికి ఇచ్చాడు. 1 దేనారం తీసుకున్నవాడు ఆయన విత్తన చోట కోయేవాడును, మన పంట కూర్చుకునేవాడును అయి ఉన్నాడు. కఠినుడు అని యజమానుడి విషయమై కఠినుడు అని తెలుసుకొని ఆ దేనారాన్ని భూమిలో పాతేసాడు, 1 దేనారాన్ని కదా. మీకు ప్రశ్న అడుగుతున్నా ఇప్పుడు. 2 దేనారాలు తీసుకున్నాడు కదా ఒక ఆయన, బడా మంచి దాసుడా అన్నాడు అతన్ని. ఇంకొక 5 దేనారాలు తీసుకున్నాడు చూడు, అతన్ని కూడా బడా మంచి దాసుడా అన్నాడు. 1 దేనారం తీసుకున్న వాడిని సోమరుడా అన్నాడు, భూమిలో పాతి వేసిన వాడి గురించి. ఇప్పుడు 2 దేనారాలు తీసుకున్నవాడు, తర్వాత 5 దేనారాలు తీసుకున్నవాడు, ఇద్దరిని కూడా ఏమన్నాడంటే, ఇద్దరిని కూడా బడా మంచి దాసులారా అన్నాడు. ఎందుకన్నాడు చెప్పండి? ఇద్దరికి సేమ్ ఆశీర్వాదం ఇచ్చాడు. ఎందుకు? నమ్రతనే వాళ్ళు కనపరిచారు.
నమ్మకాన్ని బట్టి వాళ్ళు బడా మంచి దాసులారా అని దీవించాడు అన్నట్టు, ఆశీర్వాదం ఇచ్చాడు ఇద్దరికి. ఒకడికి ఆశీర్వాదం ఇవ్వలేదు. ఇక్కడ ఏమంటాడంటే కీర్తనలో, నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుస్తున్నాను. మీలో నమ్మకస్తులైన వారు ఎంతమంది? ఒకటి, సేవకుడికి నమ్మకంగా ఉండాలి. నీ భార్యకి జ్వరం వస్తే నువ్వు రుద్దుతావు కదా, పెళ్ళానికి జ్వరం వచ్చి లేకపోతే అనారోగ్యంగా ఉంటే మీకు పరిసరి అవసరం లేదు, పరిసరి అవసరం లేదు. ఇక్కడ ఏమంటే పరిసరకులవుదురు, చర్చి ఊడవాలి, మన వాకిలు ఊడవాలి, ఇల్లు ఊడవాలి. ఈ శాఖరి అంతా ఎవరు చేస్తారు? కోడలు చేస్తుంది ఇంట్లో ఉంటే కదమ్మా. ఏ సంధ్య? కొత్తపల్లి సంధ్య కోడలు చేస్తుంది కదా. కోడలు చేయకపోతే ఎవరు చేయాలా? చెప్పు కదా. నమ్మకస్తులు అంటే ఏంటంటే పరిచారకులగుదురు నమ్మకస్తులు. నా ఇంట్లో నివసించాలంటే ఈ వాక్యం చెప్తుంది చూడండి, నా యొక్క ఇంటిలో నివసించాలంటే అట్టివాడు అబద్ధములు ఆడకూడదు, మోసం చేయకూడదు, స్త్రీ అయిన పురుషుడైనా. నిర్దోష మార్గంలో నడవాలి, నిర్దోష మార్గంలో నడవాలి, నిర్దోష మార్గంలో నడవాలి అంటే పాపం లేకుండా జీవించాలని అర్థం. దేవుని వాక్యం బోధిస్తుంది. నమ్మకస్తులుగా జీవించండి, పరలోకం నీదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విషయంలో నీవు నమ్మకంగా లేకపోతే సేవకుడికి నమ్మకంగా ఉండాలి, తర్వాత దేవునికి నమ్మకంగా ఉండాలి. నువ్వు నాకే నమ్మకం లేనప్పుడు దేవునికే నమ్మకం ఉంటావు. మాయలు మోసాలు నాకు నచ్చవు, అసలు నచ్చవు. అబద్ధం ఆడితే అసలే నచ్చదు. జీవితాలు నాశనం అయితే అందరి. నిర్దోష మార్గం అంటే మోసం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు. రాసి ఉంది 7వ వాక్యంలో ఉంటుంది. మోసం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు. మన నిర్దోష మార్గంలో నడవాలని నడిస్తే పరిచారకులు అవుతారు. పరిచారకులు అంటే వాక్య పరిచర్య కూడా చేస్తావు. ముందు దైవ సేవకుడికి నమ్మకం కావాలి. దైవ సేవకుడు నిన్ను నమ్మితే నీకు వాక్యం ఇస్తాడు. బొందల దగ్గరికి పోయినా అన్యాసారాలే, పెళ్లి దగ్గరికి పోయినా అన్యాసారమే. ఏంటి ఎక్కడికి పోయినా పాపపు ఆచారాలు ఉన్నాయి. ఆచారకుడు ఎట్టవుతావు చెప్పు కదా. ఈ మందిరం అప్పగించి నేను ఇంకో చోట పోయి పరిచయం చేస్తా దేశం మీద. నువ్వు నమ్మకస్తుడు అయితే నీకు మందిరం చేతిలో పెడతాం. ఒక అయ్యగారు ఉన్నాడంటే, ఆ అయ్యగారు ₹1,00,000 పంపించాడంట వాళ్ళ కింద సేవకుడికి. 1,00,000 ఎట్లా అంటే వాళ్ళ పెద్ద అయ్యగారికి ఫోన్ చేసాడట. ఏమనంటే, అయ్యగారు నేను బండి తీసుకున్నాను, కారు కొనుక్కున్నాను, అది 16 లక్షలు అని వాళ్ళ అయ్యగారు పెద్ద పాస్టర్కి ఫోన్ చేస్తే ఆయన ఏం చేశాడు, వెంటనే ₹1,00,000 ఈయనకి ఫోన్పే చేసేసాడు. నేను పంపుతున్నా అనుకోకుండా డైరెక్ట్గా పంపించేసాడు ₹1,00,000. చూడండి ఇక్కడ నమ్రత. ₹1,00,000 పంపేసరికి ఈ చిన్న సేవకుడు ఏమనుకున్నాడంటే, వెంటనే అయ్యయ్యో నేను ధనం అడిగానా, అయ్యగారు ప్రార్థన చేయండి బండి కొన్నాను అన్నానే కానీ నాకు డబ్బు పంపమన్నానా. వెంటనే అదే ₹1,00,000 వెంటనే రివర్స్ కొట్టేసాడు అదే పాస్టర్కి. వీని నమ్మకం ఎంత, ఈ చిన్న సేవకుడి నమ్మకం ఎంత చెప్పండి. చిన్న సేవకుడు నమ్మకస్తుడేనంటారా? పెద్ద పాస్టరు బండి కొనుక్కున్న కారు అనగానే డబ్బులు పంపించేసాడు. ఈయన అడగలేదు పైసలు. ప్రార్థన చేయండి నెలకిస్తులు కట్టుకోవటానికి అని ఉంటాడేమో, ఆయన ఇవ్వమని ఈయన అడగలా. వెంటనే 1 lakh పంపేసరికి మళ్ళీ 1 lakh వెనక పంపించేసాడు. ఆయనకు తెలుసు వీడు ఎలాంటి బుద్ధిమంతుడో ఈ చిన్న సేవకుడు, ఆయనకు తెలుసు. ఒకవేళ ఈయన వెనక్కి పంపలేదనుకో అపనమ్మకస్తుడిగా పిలువబడతాడు. ఇదే నా నేర్పింది దీనికే. అందుకని నన్ను ఎవరన్నా 10,000 ఇవ్వమంటే నేను ఇవ్వనుగా. ఒకవేళ ఇచ్చాను అనుకో వదిలేస్తాను. ఎవరు నన్ను పైసలు అడిగి నేను ఇవ్వను. నాకు జాలి పుట్టి ఏదైనా మందులు కొనిచ్చినా పైసలు ఇచ్చినా మళ్ళీ నేను అడగను. అంటే నా హృదయాన్ని కరిగించగలిగే క్యారెక్టర్ నీ బ్రతుకులో ఉంటే తప్పక నువ్వు అడగకుండా ఇచ్చేస్తావు. నువ్వు ఆపదలో ఉన్నవని తెలుసుకుంటే
కానీ జనరల్గా నేను ఎవరు అడిగినా ఇవ్వలేను. కారణం నా దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నువ్వు భయంకరమైన ఆపదలో ఉన్నావని తెలిసిందనుకో, ఒకవేళ నాకు దేవుడు ప్రేరేపిస్తే ఏదన్నా చేయవచ్చు, నలుగురిని అడిగైనా చేయవచ్చు, లేదా నా సొంతగానే చేస్తాను. ప్రజలవాడు హల్లెలూయా హల్లెలూయా. నమ్మకస్తులు అంటే అర్థం ధనం విషయంలో నమ్రత, తర్వాత స్త్రీ విషయంలో నమ్రత, మూడోది ఈ త్రాగుడు విషయంలో నమ్రత ఉండాలి. ఆ మూడిట్లు తప్పితే నువ్వు దేవుని విషయంలో తప్పిపోయావు. జాగ్రత్తగా ఉండి పెళ్ళిళ్ళ దగ్గర గుర్తుపెట్టుకోండి, మీరు విశ్వాసులుగా ఉన్నారా లేదా మిమ్మల్ని పరీక్షించుకోండి. పెళ్ళిళ్ళ దగ్గర అన్యాచారాలు నువ్వు చేసావు అనుకో, నిన్ను విశ్వాసిగా దేవుడు గుర్తించడు. పెళ్ళిళ్ళ దగ్గర పెళ్లి దగ్గరికి రాగానే నా ఇంటి ముందు పందిరేస్తావా లేదని ఆ వేయాల్సిన పట్టు పెట్టాడు. నేనేనన్నాను, అది అన్యాచారము. కావాలంటే అలంకారం చేపిస్తా, డెకరేషన్ అంటారు చూడండి, దాన్ని చేపిస్తా. కానీ ఈ పందులు వేసుడు, తోరణాలు కట్టుడు, లేకపోతే కుంకుమ పెట్టుడు, బొట్లు పెట్టుడు, ఇసురుడు ఏంది ఇసురు ఎందుకు కట్టి దానికి రౌండ్కి తిప్పుతూ ఉంటాను. అయితే ఏంటి ఆశారాను? నువ్వు విశ్వాసం అసలు వాళ్ళెంత భయంకరంగా బంధువులు ఉన్నా మన పిల్లలకు పెళ్లిళ్ళు చేసే విషయంలో క్రైస్తవ పద్ధతిని పాటించు, దేవుని వాక్యాన్ని పాటించు. పెళ్ళిళ్ళ విషయంలో ఒకటి బొంద పెట్టే దగ్గర బొంద పెడతారు చూడండి మన శవాన్ని, అక్కడ కూడా వాక్యాన్ని చూడు ఎలా ఉంది, ఆ వాక్యంలో ఎలా ఉన్నాయి పద్ధతులు. మీకు ఒక విషయం తెలియజేస్తాయి దినాన, మీకు అభ్యంతరం అవుతుందో లేకపోతే అభ్యంతరం కాదో చూడండి. క్రైస్తవుని శవాన్ని ఎక్కడన్నా బైబిల్లో కాలబెట్టినట్టుందా? క్రైస్తవుడు కానీ యూదుని యొక్క శవాన్ని కాలబెట్టినట్టుందా? శవాన్ని కాలబెట్టినట్టు లేదా? అమ్మగారు బైబిల్ పండితురాలు, అందుకన్నా లేదని చెప్తున్నా. ఆమెను సిగ్గుపరిచే ఇప్పుడు కదా. మీరు ఎవరైనా చెప్పగలరా? బైబిల్లో కాలబెట్టినట్టు ఉందా శవాన్ని? ఎవరన్నారు? ఎక్కడ బైబిల్లో లేదా? శవాన్ని కాలబెట్టినట్టుగా. మత్తయికి కూడా బైబిల్ బాగా తెలుసు. కానీ అయితే నేను వాక్యం చూపిస్తా నీకు, అందుకని ఇప్పుడు తెలుసుకోవాలని, మీకు ఎంతవరకు బైబిల్ గురించి వాక్యాలు తెలుసో లేదో తెలుసుకోవాలని ఆలోచించి ఈ ప్రశ్న వేస్తున్నాం. బైబిల్లో శవాన్ని కాలబెట్టినట్టుగా యూదుల్లో కానీ క్రైస్తవుల్లో కానీ. మన ఇంగ్లీష్ బైబిల్ చదువుతుంటే, నేను ఇంగ్లీషే చదువుతా, తెలుగు చదవను బైబిల్. భాషని చూస్తాను కానీ ఇంగ్లీష్ బైబిల్లో బాగుంది, తెలుగులో కూడా రాసి ఉంది. అయితే బైబిల్లో లేదు అన్నారు చూడండి. మిమ్మల్ని నేనేమో ఇన్సల్ట్ చేయట్లేదు. ఐ డోంట్ గివ్ యూ షేమ్ అంటారు, సిగ్గుపరచట్లేదు. దేవుని స్తోత్రాలు. వాక్యం మీకు చూపిస్తాను. నాకు ఎన్నడో ఇన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నా ఎక్కడ నాకు తగల్లా, అర్థం కాలేదు. కానీ ఒక్క చోట మాత్రము దొరికిందా? ఎక్కడా? నువ్వెప్పుడు చదివు? నాలో ఉన్నది ఆయన చెబుతుండే. ఇప్పుడు మరి సామ్యాలు చెప్పేది రైట్ ఉంది, మరి ఎప్పుడు చదివిండో ఏమో నాకు తెలియదు. కానీ వీళ్ళిద్దరు ఫెయిల్ అయ్యారు సామ్యాల దగ్గర. మా అమ్మగారు ఫెయిల్ అయింది, వాళ్ళ మామ కూడా ఫెయిల్ అయ్యింది. వాళ్ళ మామ ఫెయిల్ అయిందంటే బాధ ఉండదు, అల్లుడే కదా, అందుకని అందరి మధ్య అల్లుడు ఎదుట ఈ రెండు ప్రాబ్లం లేదు. మా అమ్మగారు ఫెయిల్ అయిందంటే నాకు అర్థం కావట్లే. మరి ఇప్పుడు ఇన్సల్ట్ చేసినట్టు అయిపోయింది. వాళ్ళకి రిఫరెన్స్ చెప్పుకో. ఇంగ్లీష్ బైబిల్లో బర్న్ అని ఉంటుంది. ఇది సౌలు యొక్క శరీరాన్ని, యూదుడు కదా, ఇజ్రాయిలీయుడు కదా, బర్న్ అనలా, పాస్ట్ టెన్స్ ఇచ్చాడు ఇక్కడ. సౌలు యొక్క శరీరాన్ని బర్న్ చేశారు, కాల్చారు, దహనం చేసి ఎముకలు తీసుకెళ్ళి వాళ్ళ దేశంలో ఎక్కడో పాతేశారు.
మాంసాన్ని, రక్తాన్ని కాల్చిపడేశాడు. ఎందుకు కాల్చారు అనేది నన్ను అడగద్దు. వాళ్ళ ఆచారమా, పద్ధత, సిస్టమా కాదా నాకు తెలియదు. కానీ అక్కడ నుంచి ధైర్యశాలురు సౌలు చనిపోయాడు, ఆయన యోనాతాను చనిపోయాడు, ఆయన ఇద్దరు కుమారులను కూడా చంపేశారు ఆ యొక్క శత్రువులు అని తెలుసుకొని ఈ యొక్క బలశాలులు కొందరు ఆ ఇజ్రాయెల్ దేశం నుంచి బయలుదేరి వీళ్ళు ఏ ప్రాంతంలో వీళ్ళని చంపారో ఆ ప్రాంతంలోకి వచ్చి ఆ శవాన్ని తీసుకొని కాల్చిపడేశారు. బహుశా నేను అనుకుంటాను, ఇది ఎందుకు ఇట్లా జరిగింది, ఇది వీళ్ళ జీవితం. మన భూమిలో పాతివేయటే అసలు సిస్టం కదా, బాక్స్ చేయించి యోసేపు శవాన్ని కూడా పాతేసే సందర్భంను బట్టి ఆలోచిస్తున్నాను. ఏంటంటే ఈ శత్రువు ఓడిపోయాడు కదా, సౌలు రాజుగారు ఓడిపోయిన తర్వాత ఆయన యొక్క శవము అంటే ఈ హెడ్ని కట్ చేసేసారు, తలను కట్ చేశారు, రక్తవంతం పోయి ఉంటుంది. 2-3 రోజులు శవం అలాగనే ఉండాలి. ఇక్కడ నుంచి ఆ శవాన్ని కనీసము ఒక 200-300 కిలోమీటర్లు మోసుకుపోవాలంటే శవాన్ని ఆ రోజుల్లో బండ్లు లేవు, ఇలాంటి వాహనాలు లేవు. మన శవాన్ని మోసపోయే వాహనాలు కానీ ఏదన్నా టెంపోలు కానీ లేకపోవచ్చు. లేకపోతే ఇంకేదన్నా కారణం, శవం బాగా మురిగిపోయి ఉందో లేకపోతే ఏమైందో మొత్తం మీదకి వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళున్న ప్రాంతానికి మోసపోవడానికి ప్రాబ్లం ఏర్పడిందేమో. అక్కడ దాన్ని పూర్తిగా కట్ల పేర్చి కాల్చి ఎముకలు తీసుకెళ్ళి వాళ్ళ ప్రాంతంలో పాతి వేసినట్టుగా గ్రహించవచ్చు. ఇది వాక్యానుసారం అంటారా కాదా? అక్కడ పరిస్థితులు అనుకూలించాల. ఇప్పుడు భూమిలో పాతి వేయటానికి అవకాశం లేదు. అప్పుడు శవాన్ని ఏం చేయాలా? కాల్చేయచ్చు. ఈ వాక్యం మనకు ఆధారం అవుతుంది. ఈ యూట్యూబ్లో ఈ మెసేజ్ వినేవాళ్ళు, క్రైస్తవులు అయిన వాళ్ళు జ్ఞానం పొందుతారు. నేను రెఫరెన్స్ చెప్తున్నా. 1 సమూయేలు గ్రంథం 31వ అధ్యాయము 12వ వచనం అన్నట్టు. యూట్యూబ్లో ఏ సేవకుడు విన్నా సందర్భాన్ని బట్టి దీన్ని జరిగించవచ్చునని వాడు గ్రహించాలి. ఇప్పుడు పాతేయటానికి సమాధుల స్థలం లేదు, ఎక్కడొక చోట కాల్చిపడేసి ఆ ఎముకల్ని ఎక్కడొకసారి పడేస్తే అయిపోయాయి. అయితే కాల్చినను, ఆ శవాన్ని కాల్చినను, ఇది హైందవ పద్ధతి. హైందవులు కొందరు అగ్రకులాల వారు శవాలను కాలుస్తున్నారు, దానికి సంబంధించింది. కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకంటే ఇక్కడి నుంచి వచ్చింది, బైబిల్ నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బైబిలే ప్రతి పద్ధతికి ఆధారం. అయితే ఇక్కడ పరిస్థితిని బట్టి కాల్చేయటమా లేకపోతే మట్టిలో పాతి వేయటమా? నువ్వు మట్టిలో పాతి వేసినా ఎముకలు మిగులుతాయి, లాస్ట్కి వచ్చేసరికి కాల్చి వేసినా ఎముకలే మిగులుతాయి. అక్కడ చూసుకో, 6 నెలలు లేకపోతే సంవత్సరానికల్లా మట్టిలో పాతి వేసినా కేవలం ఎముకలే ఉంటాయి. అక్కడ మట్టిలో పాతి వేసినా ఎముకలే ఉంటాయి, కాల్చి వేసినా ఎముకలు తీసుకుపోయి ఏ నదుల్లోనూ కలుపుతారు వాళ్ళు. ఈ అన్యాచారాన్ని బట్టి. అయితే కేవలం లాస్ట్కి వచ్చేసరికి ఏం మిగులుతున్నాయి అంటే ఆ పద్ధతి ప్రకారమైన ఈ పద్ధతి ప్రకారమైన ఎముకలే మిగులుతాయి. ఎక్స్ట్రా ఈ తల వెంట్రుకలు, అక్కడ చీర కానీ ఏదన్నా లేకపోతే పంచ కానీ లేకపోతే ప్యాంటు కానీ ఎక్కువ కాలము చీకిపోకుండా ఉండేది ఉంటే అది ఉంటుంది. ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు దాకా కూడా అట్లా ఉంటుంది. కానీ ఎముకలు ఉంటాయండి. 1 సంవత్సరం తర్వాత సమాధిని తెరిస్తే ఎముకలు ఉంటాయి. కాల్చిన ఎముకలే మిగులుతాయి. కపాలము, స్కెల్టను, అస్థిపంజరం అన్నట్టు పాతి వేసిన ఎముకలే ఉంటాయి. గమనించండి, 2 విధానాల్లో దేవుడు ప్రభు వచ్చినప్పుడు వాళ్ళకి శరీరాలు, ఆత్మ శరీరాలు ఇస్తారు. ఈ భౌతిక శరీరాలు కావు, ఆత్మ శరీరాలు ఇస్తాడు. ఈ వాక్యం నన్ను అబ్బురుపరిచింది. సరే, నేను నా టాపిక్ని డైవర్ట్ చేశాను కదండి, మీకు ఇది నేర్పాలని డైవర్ట్ చేశాను. నమ్మకస్తులైన వారు ఎక్కడుంటారు చెప్పండి? దేశములో నమ్మకస్తులైన వారు
ప్రభు ఇంట్లో నివసించాలంటే ప్రభు ఇల్లు అంటే ఏంది చెప్పండి అమ్మా? ప్రభు ఇల్లు అంటే ఏంటి? అది ప్రభు ఇల్లు అనగా ఒకటే మందిరం. ఈ మందిరం ప్రభు ఇల్లు. ఇక్కడ అందరూ వస్తారు, అన్ని రకాల మనుషులు వస్తారు. తర్వాత ప్రభు ఇల్లు అనగా సంఘం. ప్రభు ఇల్లు అనగా యెరూషలేము మందిరం. ప్రభు ఇల్లు అనగా హృదయము ప్రభు ఇల్లే. హృదయంలో ప్రభు నివసిస్తాడు. ఇంకొకటి ఉందండి, సంఘము, యెరూషలేము దేవాలయము, ఈ మందిరము, మన హృదయము, 4 అయినాయా? మొత్తం 5 అనుకుంటా. పరలోక దేవాలయం. ఈ 5 ప్రభు నివసించే స్థలాలు. యెహోవా నివసించే స్థలాలు 5 నాకు తెలిసినవి. పరలోక దేవాలయము నూతన యెరూషలేము. యెరూషలేములో కట్టిన సొలొమోను కట్టిన మందిరం 2, సంఘం 3, హృదయం 4. ఇది భౌతికంగా కట్టిన ఆలయం. వీటిలో ప్రభు నివసించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీటిలో నమ్మకంగా ఒక వ్యక్తి ఉంటే అన్ని ఆచారములను నీ జీవితంలో బహిష్కరించాలి. ఇప్పుడు నువ్వు అన్ని ఆచారాలు అక్కడ జరుగుతుంటే శవం దగ్గర నేను వచ్చి నువ్వు బొత్తుకుంటుంటే అక్కడ శవం ఉంది, ఆ శవం దగ్గర ఏడుస్తూ ఉంటావు, భయంకరంగా ఏడుచుకుంటుంటావు. నువ్వు ఏడుస్తున్న మనిషిని ఏం ఆచారాలు, పిచ్చి ఆచారాలన్నీ అన్ని ఆచారాలు చేస్తున్నామని గద్దించగలనా ఏడ్చే మనిషిని? లేదు. నన్ను చూడగానే నీ అన్ని ఆచారాలని బంద్ కావాలి. ఏ ఆచారాలు అన్ని ఆచారాలు నీకు తెలీదా? అన్యుణ్ణి ఆ శవం దగ్గర ఎట్లా అన్య పద్ధతుల్ని అనుమతిస్తున్నావు విశ్వాసిగా ఉండి? సరేనా? కొందరు సేవకులు వాళ్ళ ఇళ్ళకు వచ్చినప్పుడు ముఖం మీద గద్దించి వెళ్ళిపోతారు. నీ పద్ధతులన్నీ దేవుని పద్ధతులు కావు, ఇవన్నీ దయ్యం పద్ధతులు, దేవుని బిడ్డమని చెప్పుకుంటున్నాం. ఏం పద్ధతులన్నీ? ఈ తోరణాలు ఏంది, లేకపోతే ఈ పిచ్చి పద్ధతులన్నీ, దేవుని వాక్యానికి సంబంధం లేని పద్ధతులన్నీ ఉన్నాయి అని గద్దించే ముఖం మీద వెళ్ళిపోతారు. అయిపోతే పో ఇంకా చాలా మంది సేవకులు వస్తారు బయటికి అంటావు. ఇలాంటి మనుషులు వీళ్ళు వాక్యాన్ని అనుసరించరు. పోతే పో మాకు గద్దించు. మా పెద్ద మామగాడు వచ్చి చెప్పేవాడు, నీలాగా చెప్పేవాడు లేరు అన్నాం మాకు దేశం మీద. అరే సిలువు దగ్గర ఏందా కొవ్వొత్తులు పెడతావు? క్రిస్మస్ కేరళ అనుకుంటా, క్రిస్మస్ కేరళస్ అనుకుంటా. సిలువు దగ్గర పెడతావు ఏంది? ఏం నేర్చుకుంటున్నావు దేవుని వాక్యం? నేనంట హో దేవుడు గొప్పవాడు అనుకుంటా, డామ్ అనుకుంటా వాక్యం చెప్పాలంట మోకాలకి. ఆవశ్యకత ఉన్నాయని చెబుతుంటే కేకలు వేసుకుంటా. కేకల ఇంట్లో ఏం లేదు, సారం కావాలి. వాక్యముల సారం నీ బ్రతుకులకు రావాలి. నువ్వు దేవుని రాజ్యంలో పోలేవు. నీకే చెబుతున్నా, అన్య ఆచారములను నీ జీవితం నుంచి పక్కకు తీయకపోతే దేవుని రాజ్యంలో నువ్వు అట్లా తొంగి కూడా చూడలేవు. నేను చెప్తున్నానమ్మా, అయ్యమ్మగారు చెప్పేది రైటే. మీకు అర్థం కాకపోతే నన్ను కూడా అడగండి, ఇంకో సేవకుని అడగండి, చెప్తారు. అమ్మగారు చెప్పేది రైట్ అయ్యా. మీకు నేను చెప్పను, నేను స్టేజ్ మీద నుంచి చెప్తా. ఆమె చెప్పేయండి ప్రతి విధానం అంతా. ఆమె అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఎదిగింది కనుక, అంటే ఆమె కాస్త కానుక మీద బీపీ వచ్చింది కదండి, గోలు వేసుకోకపోతే ఆమె కేకలేస్తుంది. ఏం చేయలేవు, నీకు బీపీ ఉంటే తెలుస్తుంది దాని మీనింగ్ ఏంటో. బీపీ ఉన్నోడు కేకలేస్తారు. గోలు వేసుకుంటే కంట్రోల్ ఉంటారు. వాళ్ళని రేపకూడదు, వాళ్ళ జోలికి పోకూడదు. బీపీ పెరిగినప్పుడు ఎటు కేకలేసింది తెలియదు. అందుకని ఆమె చెప్పే రూల్స్ అన్నీ కరెక్ట్ ఉంటాయి, మీరేమో పాటించకపోలేదు. పాటించకపోతే పరిచారకుడు కాజాలవు నీ బ్రతుకులు కూడా. ఒక పెళ్ళికి వెళ్ళాను, ఆ పెళ్లి దగ్గర ఇసురాయి రుబ్బుతున్నారు. అది ఇది మాశారమయ్యా. వాళ్ళందరూ ఏమేమి చెడిపేసారు అక్కడ. నాకు అర్థం కాదు, నాకు తెలియదు. అది క్రైస్తవ పద్ధతి కాదు. మనం మన బిడ్డల విషయంలో మనం కంట్రోల్ పెట్టుకోవాలి. మన ఈ శవములు పాచేసే దగ్గరికి వస్తాను కానీ
ఇక మనస్సు అంతాపమై మౌనంగా నోరు మూసుకుని ప్రార్థన కూడా చేయబుద్ది కదా, వాళ్ళు చేయమంటారు కానీ ఏదో చేయటమే. దైవ పద్ధతులు కావాలి అంటున్నాను. వాక్యం చదువుకోండి, ఉంటాయి అన్నీ. ఇవి అర్థం కాకపోతే దీనికి కామెంటరీస్ ఉంటాయి, సైడ్ కామెంటరీస్. బొందల దగ్గర ఎట్లా, మన పెళ్ళిళ్ళ దగ్గర ఎట్లా అని సైడ్ కామెంటరీస్ ఉంటాయి. చదవగలిగిన వాళ్ళు బుక్ స్టోర్కి వెళ్ళినప్పుడు కొనుక్కొని చదవండి, తెలుస్తాయి. మేము చెప్పాలంటే స్పష్టంగా చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. ముఖం మీద చెప్తే, ముఖం మీద పగలగొట్టినట్టు చెప్తేనేమో నన్నే తిడతారు, ముఖం మీద తిట్టేస్తారు, తిట్టి పడేస్తారు అన్నట్టు. కనుక నమ్మకస్తులు అన్నాను కదా. నమ్మకస్తులు అంటే అర్థం ఏంటి? 3 విధానాలు, ముఖ్యంగా 3 విధానాలు: వైను, ధనము, స్త్రీ. 3 విషయాల్లో నమ్మకంగా ఉంటే ఆ స్త్రీనైనా దేవుడు వాడతాడు, సేవలో పురుషునైనా వాడతాడు. ఇక్కడ పరిచారకులు అవ్వాలంటే, పరిచారకులు అవ్వాలన్నా, తర్వాత దేవుని ఇంట్లో నివసించాలన్నా, అంటే సంఘములో చక్కగా కొనసాగాలన్నా, మరలా నిర్దోష మార్గంలో ఉండాలన్నాడు. తర్వాత మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు. ఎవరన్నా మోసం చేసేవాళ్ళు నా ఇంట్లో ఉండజాలరో, వాళ్ళు ఉండరు కూడా, 4 రోజులు అయితే వెళ్ళిపోతారు. తర్వాత అబద్ధములు ఆడేవాడు నా కన్నులు ఎదుట నిలవాడు కూడా. ఎందుకు నీకు అబద్ధం? అంత అవసరం ఏమొచ్చింది? వాక్యము మనకు బోధించేది అభ్యాసం చేయాలండి. నాలాంటి వాడు ఇంకెవరన్నా తప్పిపోతే దేవుడు ఉద్ధరిస్తానని చెప్పాడు. మీకు వాక్యం చెప్తానండి.